హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాట్లాడ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్ వచ్చేసి మనం ఇడ్లీలోకి బాంబే చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కంపల్సరీగా వాచ్ చేయండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకోండి. ఇప్పుడు పోపుకు తగ్గట్టు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయినాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 2-3 ఎండుమిర్చి, కరివేపాకు, చిన్న చిన్న ముక్కలుగా కోసినటువంటి అల్లం, ఒక 3 పచ్చిమిర్చిని ఇలాగా సన్నగా పీసెస్ లాగా చేయండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ని, ఇవి ఫ్రై అయినవి చూసారా, మరి మాడనివ్వకండి. సో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు శనగపిండిని లిక్విడ్ లాగా చేయాలన్నమాట. ఇలాంటి ఒక బౌల్ తీసుకోండి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత అనమాట చింతపండు ముందుగానే నానబెట్టుకోండి, ఒక 10 మినిట్స్. ఇప్పుడు చింతపండు రసం తీసుకుందాం. ఇప్పుడు చింతపండు జ్యూస్ తీసుకున్నాం, దీన్ని ఫిల్టర్ చేయండి. ఈ జ్యూస్ అంతా కూడా ఈ బౌల్లో యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చింతపండు రసంలో మనం ఒక 3 టేబుల్ స్పూన్సే తీసుకుంటున్నాం, మొత్తం పట్టదండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇది ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇలా రావాలండి లిక్విడ్ ఫామ్లో. చూసారా, ఉండలు ఏమీ లేవన్నమాట. ఇలా లిక్విడ్ ఫామ్లో రావాలి. ఇప్పుడు దీన్ని ఈ పాన్లో వేసుకోవడమే. ఉండలు లేకుండా ఇలా తిప్పుతూ ఉండండి. చూసారా, బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయిందనమాట. దీన్ని శనగపిండి చట్నీ అని కూడా అంటారండి. సో ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. సో కొంచెం గట్టిగా కావాలంటే ఇంకొంచెం సేపు ఉంచుకోవటమే మనం స్టవ్ మీద, లేదంటే లిక్విడ్ ఫామ్లో ఇలా రావాలి అంటే ఆపేసుకోవటమే. కానీ ఇడ్లీలోకి ఇలా లిక్విడ్ లాగే బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, లాస్ట్లో కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.